ఏంటి కుర్రోళ్ళు ఈరోజు ఏ వీడియోతో వచ్చానని ఆలోచిస్తున్నారా? ఈరోజు కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి వారి గుడికైతే వచ్చానండి. ఇక్కడికి వచ్చి సైలెంట్గా దేవుని వీడియో తీయడం మొదలెడితే కొంతమంది కొట్టడం కూడా వచ్చారండి. కానీ వాళ్ళకి తెలియకుండా సైలెంట్గా ఏదో అలా కవర్ చేసామనుకోండి. ఈ వీడియో మేము నైట్ టైం వెళ్ళిన వాళ్ళు నైట్ టైం అయితే తీసామండి. కానీ క్లారిటీ అయితే అసలు బాగాలేదు, కానీ పర్లేదు, మీరైతే చూడొచ్చు. ఇప్పుడు మీరు చూసింది అయితే దక్షిణ ద్వారం, గుడి ఎంట్రన్స్ ముందర అయితే విఘ్నేశ్వర స్వామి వారు ఉంటారు. ఈ పుణ్యక్షేత్రం కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామ గ్రామంలో అయితే ఉందండి. ఈ గుడిని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారండి. కాశీకి వెళ్తే మోక్షం మాత్రమే లభిస్తుందండి, కానీ ఈ గుడికి వెళ్తే మోక్షంతో పాటు భోగం కూడా మనకైతే దక్కుతుందండి. పంచారామ క్షేత్రాల్లో ఇది కూడా మనకు ఒక ముఖ్యమైన క్షేత్రం అండి. తరకాసురు వద్ద తర్వాత శివలింగం 5 భాగాల కింద విడిపోయిందండి. అందులో ఒక భాగమే ఈ ద్రాక్షారామ క్షేత్రం అండి. ఆ భాగాలు పడ్డ ప్రదేశాలే ఈ పవిత్ర క్షేత్రాలు అయ్యాయండి. అందులో ఈ ద్రాక్షారామ క్షేత్రం కూడా ఒక పంచారామ క్షేత్రం అండి. ఈ గుడి 2 అంతస్తుల నిర్మాణం అండి. కింద నుంచి అభిషేకం చేస్తే మనం పైనుంచి చూడొచ్చండి. ఇలాంటి ఆలోచన విధానం, ఇలాంటి రచన చాలా అరుదుగా మనకు కనబడుతూ ఉంటాయండి. ఆ భీమేశ్వర స్వామివారి లింగం ముందు నిలబడితే మనకున్న అహంకారం అంతా ఒకేసారి తగ్గిపోద్దండి. మనకి ఎన్ని కష్టాలు ఉన్నా ఇట్టే ఎగిరిపోతాయండి. చాలా ప్రశాంతంగా, చాలా నిర్మలంగా ఉంటుందండి. అంతటి మహిమ గల స్వామి. ఇక్కడ ఉన్న ఈ భీమేశ్వర స్వామివారి గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. మనం చెప్పుకోవడం కూడా సరిపోమండి. ఈ గుడిలో భీమేశ్వర స్వామివారు మాత్రమే ప్రత్యేకం కాదండోయ్, 18వ శక్తిపీఠం కింద చెప్పుకునే మన మాణిక్యమ్మ అమ్మవారు కూడా ప్రత్యేకమేనండి. అమ్మవారు దర్శనమిస్తే కుడివైపు చూసినట్టు ఉంటుందండి. ఆ అమ్మవారిని ఆ గంభీరత్వంతో దర్శించుకుంటే ఒళ్ళు పులకరించిపోతుందండి. అంతటి మహిమ గల అమ్మవారు. కార్తీక మాసం మరియు మహాశివరాత్రి నాడే కాదండో, ఏ పెద్ద పండుగలు వచ్చినా గుడి నిండా లక్షల కొద్ది భక్తులతో నిండిపోతుందండి. భక్తుల నడుమ దీపాల మధ్య మంత్ర మధుర ధ్వనిలో స్వామివారి మహిమ మరింత పెరుగుతుందండి. ఈ ద్రాక్షారామ క్షేత్రం ఒక మామూలు క్షేత్రం కాదండి. సాక్షాత్తు ఆ భీమేశ్వర స్వామివారే వచ్చి దర్శనమిస్తున్నట్టు ఉంటుందండి. ఈ గుడిలో భీమేశ్వర స్వామివారు మాణిక్యాంబే కాదండో, చాలామంది దేవుళ్ళు దేవతలు ఉన్నారండి. ఈ ప్రపంచంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కలిసి ఉన్న చెట్టు ఒకటే ఉందండి. అది కూడా ఈ గుడిలోనే ఉందండి. కానీ వీడియోల ప్రాబ్లం వల్ల మేము అన్నీ కవర్ చేయలేకపోయామండి. సగం గుడి మాత్రమే కవర్ చేసాం. గుడికి 4 ద్వారాలు ఉంటాయండి. ఏ ద్వారం నుంచైనా మనం రావచ్చండి. కానీ ముఖ్య ద్వారం అయితే దక్షిణ ద్వారం అండి. ఎందుకంటే ఈ గుడికి దక్షిణ కాశీ అని కూడా పేరుంది. ఈ గుడిని పురాణంలో ఆ చాణక్యుడు కట్టించారని ఉందండి. నాకు ఏ శతాబ్దమో సరిగ్గా గుర్తులేదు, కానీ ఈ గుడిలో ఉన్న స్తంభాలు, ఆ ఆర్కిటెక్చర్ ప్రతిదీ అయితే మీరు చూడొచ్చు. ఇప్పట్లో ఎవరు కూడా ఎలాంటి స్ట్రాంగ్ గుడిని అయితే ఎవరు కట్టలేరండి. చాలా అద్భుతంగా ఉందండి ఆర్కిటెక్చర్, ఆ శిలాకల్పాలు. ఎంతైనా మన హిందూ సాంప్రదాయం అంటే హిందూ సాంప్రదాయమేనండి. ఇంకా నేను చెప్పవలసింది అయితే ఏమీ మిగలలేదండి. మీరు మిగతా వీడియో కూడా చూడండి. ఈ గుడి 5 ఎకరాల్లో ఉంటుందండి. చాలా పెద్ద గుడి అండి. చాలా ఖాళీ స్థలం మధ్యలో గుడి చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి. ఇంకా ఇలాంటి అద్భుత క్షేత్రాలు ఎన్నో చూడాలనుకుంటే మన గోదావరి చిత్రాలకి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చెప్పడానికి అయితే ఏం లేదు, మీరు ఈ గుడి మొత్తాన్ని అయితే చూడొచ్చు. చాలా అద్భుతంగా అయితే ఉంటుందండి. చూడడానికి 2 కళ్ళు కూడా చాలవండి. ఎంతో పుణ్యం అండి. ఈ గుడిలో ఒక్కసారి ఓం నమ శివాయ అని అనుకుంటే 1000 సార్లు అనుకున్న పుణ్యం అండి. అది సాక్షాత్తు ఆ చాగంటి కోటేశ్వరరావు గారే చెప్పారండి. బయటకు వస్తే కాలభైరవ స్వామి గుడి పక్కన నుంచి అలా ముందుకు వెళ్తే అక్కడ ఒక చిన్న కళ్యాణ మండపం మరియు వాయులింగం అయితే ఉంటుందండి. వాయులింగం చూడడం కూడా ఆ 2 కళ్ళు సరిపోవండి. దాన్ని మనం చేతులతో దర్శించుకోవచ్చు. అంతటి పవిత్రమైన లింగం అండి అది. మీరు కళ్ళారా చూడొచ్చు. ఇప్పుడు తీసుకువెళ్తాను అక్కడికి. పదం తడితే వాయులింగం దగ్గరికి అయితే మనం వెళ్దాము. ఇదిగోండి వాయులింగం వస్తుంది. అలా ముందుకు వెళ్తే వస్తుంది. ఇదంతా మీకు చూపించాక అక్కడికి వెళ్తాం. ఒక్క నిమిషం అండి, మీరు కంగారు పడకుండా ఒక్క నిమిషం చూడండి. ఇది ఉత్తర గోపురం అండి గుడిది. ఇంకోండి వాయులింగం అండి. చూడడానికి 2 కళ్ళు కూడా చాలవండి. స్వామి మాల వేసిన ప్రతి ఒక్కరు కూడా ఆ మాలలో ఉన్న వాయులింగానికి పూజ అయితే చేస్తారు. ఇది సాయంత్రం కాబట్టి పెద్ద జనం ఎవరు లేరండి. ఆదివారం సాయంత్రం అయితే వచ్చాం, అందుకే ఎంత సైలెంట్గా అయితే ఉంది గుడి. బాయ్ బాయ్, సెలవండి. ఇలాంటి అద్భుత క్షేత్రాలు ఎన్నో కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.